అమ్మా అమ్మా ముందుగా ప్రతి ఒక్క తల్లికి హ్యాపీ మదర్స్ డే. ఈ మదర్స్ డే సందర్భంగా నేను నా కథ చెప్పాలనుకుంటున్నా. నా ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ స్టోరీ. ఆ 9 మంత్స్ నేను ఏమేమి కాంప్లికేషన్స్ ఫేస్ చేశానో, ప్లస్ డెలివరీ టైంలో నేను ఎలా ఫీల్ అయ్యానో, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ ట్విన్ ప్రెగ్నెన్సీ అని తెలియగానే ఫస్ట్ షాక్ అయ్యాము. తర్వాత చాలా భయపడ్డాము. తర్వాత డాక్టర్‌తో డిస్కస్ చేసి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా? ఎలా ఉంటుంది? అని కనుక్కొని ప్రొసీడ్ అయ్యాము. కేవలం దేవుడి మీద మాత్రమే నమ్మకం పెట్టుకొని ముందుకెళ్ళాము. ఎందుకంటే గాడ్ హాస్ బెటర్ ప్లాన్స్ దెన్ అస్. సో, అలా స్టార్ట్ అయింది నా ప్రెగ్నెన్సీ జర్నీ. ఈ జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్సే మేము చూసాము. ఫస్ట్ టైమ్ స్కానింగ్‌కి వెళ్ళినప్పుడు 2 హార్ట్ బీట్స్ వినగానే ఎంత హ్యాపీగా అనిపిచ్చిందో, అసలు ఆ ఫీలింగ్ నేను ఎక్స్‌ప్రెస్ చేయలేను. వుమెన్ ఎంత గ్రేటో కదా అనిపిచ్చింది. థర్డ్ మంత్ వచ్చేసరికి సర్వీక్స్ లెంత్ తక్కువ ఉందని, అది కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ కదా అని సర్వైకల్ స్టిచ్ వేయాలి అన్నారు డాక్టర్. జనరల్ అనస్థీషియా ఇచ్చి ఆ ప్రొసీజర్ చేశారు. ఇంకా ఫస్ట్ కిక్. పొట్టలో వాళ్ళు కదులుతుంటే ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఉండేది. అసలు ఎక్స్‌ప్రెస్ చేయలేను ఆ ఫీలింగ్‌ని. నా లోపల 2 లైఫ్స్ ఉన్నాయి అని అనుకుంటుంటేనే చాలా పవర్‌ఫుల్‌గా అనిపించేది. అలా ప్రతి స్టేజ్ వెళ్ళే కొద్దీ, ప్రతి మంత్ రీచ్ అయ్యే కొద్దీ నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. అలా ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా హెల్తీగా వెయిట్ గెయిన్ అయ్యి, అలా 9 మంత్స్ గడిచాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒక వ్యక్తి లేకపోతే నా ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ ఇంత ఈజీ కాదు. చాలా ఇంపాసిబుల్ అయ్యేది. తనే మా అమ్మ. డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా నన్ను, పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది. నాకు ఈ హెల్తీ ప్రెగ్నెన్సీ ప్లస్ హెల్తీ బేబీస్ ఉండడానికి మెయిన్ రీజన్ మా అమ్మనే. తను టైంకి హెల్తీ ఫుడ్ చేసి పెడుతూ, ఎంతో ప్రేమతో చాలా బాగా చూసుకుంది. ప్లస్ నార్మల్‌గా సింగిల్ బేబీ అంటేనే చాలా కష్టం ఉంటుంది. అలాంటిది ట్విన్ ప్రెగ్నెన్సీని కూడా మేనేజ్ చేసింది. రియల్లీ బ్లెస్డ్ టు హావ్ హర్ ఇన్ మై లైఫ్. ఇంకొకరు మా హస్బెండ్. నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని. తను క్లినిక్‌లో ఎంత బిజీగా ఉన్నా, పేషెంట్స్ అపాయింట్‌మెంట్స్ ఉన్నా కూడా నాకేదైనా డాక్టర్ చెకప్స్ ఉన్నా, స్కానింగ్స్‌కి వెళ్ళాలన్నా తన దగ్గరుండి పర్సనల్‌గా తీసుకెళ్ళేవారు. నాకు ఎప్పుడు నీడున్నా తను అవైలబుల్‌గా ఉండేవారు. నా ప్రెగ్నెన్సీ టైమ్‌లో తనకు సివియర్‌గా చికెన్ పాక్స్ కూడా వచ్చింది. చాలా సఫర్ అయ్యారు. దాదాపు 1 మంత్ టైం పట్టింది రికవర్ అవ్వడానికి. అప్పుడు గూడా చాలా టెన్షన్ పడ్డాము. అలా ప్రొఫెషనల్ లైఫ్‌ని, ఫ్యామిలీ లైఫ్‌ని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు ఆ టైంలో. నాకు తెలిసి ఎవ్రి హస్బెండ్ కూడా అలా ఉండాలి. ఇంకా రిలేటివ్స్ మా అమ్మమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు ఇలా నాకు స్పెషల్ ఐటెమ్స్ చేసుకొచ్చి ఇంటికి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చేవాళ్ళు. నాకు చాలా హ్యాపీగా అండ్ స్పెషల్‌గా అనిపించేది. మా మేనత్త అయితే నాకు పూల జడ వేసింది ఫిఫ్త్ మంత్‌లో. తను చాలా స్పెషల్‌గా వేస్తారు ఇలా జడలు. ఇంకా నైన్త్ మంత్ రాగానే చాలా హెవీ అయిపోయింది బేబీ బంప్. అసలు నడవనీకి కష్టమైపోయేది. పడుకోవడానికి కూడా చాలా కష్టమైపోయేది. నైట్ స్లీప్ సరిగ్గానే ఉండేది కాదు. ఇంకా ప్లాన్డ్ సి సెక్షనే అనుకున్నాము. 36 వీక్స్‌కే వెళ్తే డాక్టర్ ఇంకో 1 వీక్ వెయిట్ చేద్దామన్నారు. సో, అని చెప్పి మళ్ళీ ఇంకా 1 వీక్ వెయిట్ చేశాను. 37 వీక్స్‌కి సి సెక్షన్ చేస్తా అని చెప్పారు. ఇంకా ముందు రోజే వెళ్లి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాము. ఇంకా ఆ రోజు నైట్ అంతా నేను, మా హస్బెండే ఉన్నాం. ఎవ్రీ 1 అవర్‌కి ఒకసారి సిస్టర్ వచ్చి హార్ట్ బీట్ చెక్ చేస్తూ ఉన్నారు. నైట్ అయితే చాలా టెన్షన్ పడ్డాను నేను. ఎలా ఉంటుందో ఏమో నెక్స్ట్ డే అని చెప్పి. ఇంకా మార్నింగ్ సర్జరీకి ప్రిపేర్ చేసి తీసుకెళ్లారు. నాకైతే ఫుల్ టెన్షన్. మనసులో దేవుడిని తలుచుకుంటూనే ఉన్నాను. అన్ని దేవుళ్ళ శ్లోకాలు చెప్పుకుంటూ ఉన్నాను. హెల్తీగా రావాలి, బేబీస్ మంచిగా ఉండాలి, నా హెల్త్ కూడా బాగుండాలి అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతున్నాను. ఇంకా లోపలికి ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లారు. ఇంకా స్పైన్‌లో అనస్థీషియా ఇచ్చారు. ఇచ్చాక నేనేమో వాళ్ళని డౌట్స్ అడుగుతూనే ఉన్నాను. ఈలోపు వాయిస్ ఇనిపిచ్చింది. బేబీ వాయిస్. ఎవరు డాక్టర్ అంటే అమ్మాయి అని చెప్పారు. వితిన్ 1 మినిట్‌లో మళ్ళీ ఇంకో సౌండొచ్చింది. మళ్ళీ ఆ గర్ల్ అని చెప్పారు. సో, ఓకే. ఇద్దరు బేబీ గర్ల్స్ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా బయట అమ్మ, నాన్న, చెల్లి, వంశీ అందరూ గూడా టెన్షన్ పడుతూ వెయిట్ చేస్తున్నారు. ఈలోపు ఫస్ట్ పాపని తీసుకొచ్చారు. ఫస్ట్ వంశీ చేతిలోనే పెట్టారు. సో, మోక్షికాని ఫస్ట్ వాళ్ళ నాన్నే ఎత్తుకున్నారు. ఎంత హ్యాపీగా ఫీలయ్యారో ఇదంతా గూడా బయట ఒక కెమెరా పెట్టి రికార్డ్ చేశారు. సో, ఇవన్నీ నేను గూడా చూడగలిగాను. అందరూ అట్లా పాపను చూస్తూ చాలా హ్యాపీగా చూసి మురిసిపోతున్నారు.
ఇంకా సెకండ్ పాప మాత్రం కొంచెం వెయిట్ తక్కువుంది. అందుకని హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్‌లో పెట్టారు. తనని తర్వాత తీసుకొచ్చారు. వంశీ ఏమో ఒక పక్క నేనెలా ఉన్నానో టెన్షన్ పడుతూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ నన్ను తీసుకొచ్చారు బయటకి. సో, దేవుడి దయ వల్ల అంతా హ్యాపీగానే అయింది. ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా. నేనైతే చాలా టెన్షన్ పడ్డాను ఎలా ఉంటుందో అని. కానీ సింపుల్‌గానే అయిపోయింది. నెక్స్ట్ మోన్వికాని తీసుకొచ్చారు. మోన్వికానయితే ఫస్ట్ మా అమ్మ ఎత్తుకుంది. పెట్టవచ్చు, తూర్పు పెట్టచ్చు, పడమర పెట్టచ్చురా, ఉత్తరం పెట్టకూడదు ఎవరైనా సరే. వాషింగ్ మిషన్ ఆన్ చేయాలి, వీడియో కాల్ చేయమనుకోండి. అలా 9 మంత్స్ పొట్టలో ఉండి ఒక్కసారిగా బయటకొచ్చేసారు చిన్ని పాపలు. వాళ్ళని చూడగానే ఆ 9 మంత్స్ పడిన కష్టమంతా ఒక్కసారిగా పోయింది నాకు. అసలు వాళ్ళని ఫస్ట్ టైమ్ టచ్ చేసినప్పుడు, ఫస్ట్ టైమ్ చూస్తున్నప్పుడు ఆ ఫీలింగే అసలు డిఫరెంట్ ఉండే. ఇంక వంశీ అయితే ఫుల్ హ్యాపీ వాళ్ళ అమ్మ వచ్చేసిందని. అలా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా నాకు సెడేషన్ ఇచ్చారు కాబట్టి మౌత్ కూడా చాలా డ్రై అయిపోయింది. ఇంకా ఫస్ట్ డే ఏం లేదు ఇంతేనా సింపుల్ అనుకున్నా. అసలు సినిమా సెకండ్ డే స్టార్ట్ అయింది. అసలు మార్నింగ్ లేవగానే ఫుల్ పెయిన్స్ వచ్చాయి. ఇంకా అప్పటికి పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు టాబ్లెట్స్. ఇంకా లేసి కూర్చొని దిగడానికి, వాక్ చేయడానికి నిజంగానే చాలా కష్టం అనిపించింది. నేనింకా ఫ్యూచర్‌లో వాక్ చెయ్యలేనేమో, ఇంక నా వల్ల కాదేమో అని అలా ఏడ్చాను. అంత పెయిన్ ఉంది. గుజ్జులు లేదన్నా, లేదు నాన్న, నేను ఇక్కడే ఉన్నా కదా. చూడు నకలు చూడు. ఇంకా మా చెల్లి గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. తనైతే పిల్లల్ని చాలా బాగా చూసుకుంది. పుట్టినప్పటి నుంచి ఒక 6 మంత్స్ ఇంకా తనే చూసుకుంది దగ్గరుండి ఇద్దరిని. ట్విన్స్ కాబట్టి ఇంట్లో అందరం కలిసి చూసుకున్నాం. మా నాన్న గూడా పిల్లల్ని చాలా చూసుకున్నారు. ఫస్ట్‌లో ఎత్తుకోవడానికి భయపడ్డారు కానీ వీక్స్ బేబీస్ ఉన్నప్పుడే ఎత్తుకొని చాలా చూసుకున్నారు. ఫస్ట్ 3 మంత్స్ పిల్లలకి స్లీప్ సైకిల్ సరిగ్గా ఉండదు. సో, మనకి సరిగ్గా స్లీప్ అస్సలుండదు. ఒక టీమ్‌లాగా మేమంతా కలిసి చూసుకున్నాం పిల్లల్ని. మా పిన్ని వాళ్ళు అందరూ బాగా కలిసి హెల్ప్ చేశారు. ఇదే అండి నా ట్విన్ ప్రెగ్నెన్సీ స్టోరీ. ఎవ్రి మదర్‌కి కూడా ఒక గ్రేట్ స్టోరీ ఉంటుంది. ఎన్నో సాక్రిఫైసెస్, ఎన్నో పెయిన్స్ చూస్తే కానీ ఒక మదర్‌హుడ్ రాదు. సో, నా ప్రెగ్నెన్సీ అండ్ నా చైల్డ్ బర్త్ స్టోరీ చూసినప్పుడు మీకు కూడా మీ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ మెమోరీస్ గుర్తొచ్చాయనుకుంటా. ఆ మెమోరీస్ మాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. Once again, happy Mother's Day to all great mothers. Thank you for watching.